హలో గైస్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అనిల్ రావుపూడి అనే తెలుగు డైరెక్టర్ నాకు నచ్చడు. ఆయన సినిమాలు నాకు నచ్చవు. లైఫ్లో ఒకనొక ఫేస్లో లిటరల్లీ ఆఫ్టర్ సర్లేరు నీకెవరు అసలు అనిల్ రావుపూడి సినిమాలు అనేది చూడకూడదు థియేటర్లు అనేది ఫిక్స్ అయిపోయా మైండ్లో. బట్ అఫ్ కోర్స్ సినిమా పిచ్చోళం కాబట్టి భగవంత్ కేసరి చూడాల్సి వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం, థియేటర్లో చూడాల, ఓటీటీకి వచ్చాక చూశాను. సరే, ఈ సోదంతా పక్కన పెట్టి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా పరిస్థితి ఏంటంటే, సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం రికార్డు కూడా బద్దలు కొట్టిద్ది పక్క. ఓకే నాకు నచ్చిందా అంటే చెప్పడానికి నాకే కష్టంగా ఉన్న సినిమా నాకు చాలా ఆస్పెక్ట్స్లో ఇంప్రెసివ్ అనిపించింది. సరే, ఇంప్రెసివ్ లాంటి బొక్కలో మాటలు ఎందుకులే కానీ కొన్ని సీన్స్ నచ్చినాయి. సినిమాలో చాలా బొక్కలు ఉన్నాయి, మాట్లాడతాను. బట్ స్టిల్ సాంగ్స్ నచ్చలేదు, ట్రైలర్ వరస్ట్ అనిపించింది. ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళడం చాలా ప్లస్ అయింది అనుకుంటా. కొన్ని సంవత్సరాల నుండి అనిల్ రావుపూడి సినిమాల్ని తిట్టుకొని ఏం క్రింజ్ స్టఫ్ రా అని అనుకొని ఇలాంటి డే వస్తుందని నేనే అనుకోలేదు. అంటే ఇక సినిమా పక్కా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే పిచ్చెక్కిపోతారు నవ్వలేక. ఓకే, సినిమా స్టోరీ సింపుల్గా చెప్పాలంటే యాజ్ యూజువల్ ఒక పాయింట్ మీద లాగుతాడు అనిల్ రావుపూడి. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ డివర్స్ తీసుకుంటారు, వాళ్ళిద్దరు మళ్ళీ కలవడమే. యాజ్ యూ నో, స్టోరీ డజంట్ మ్యాటర్ ఇన్ అనిల్ రావుపూడి మూవీస్. అనిల్ రావుపూడి గారు దీనిలో రైమింగ్ వర్డ్స్ వదిలేశారు, క్రింజ్ కామెడీ చాలా తగ్గించారు. దానికి బదులు సిచ్యువేషనల్ కామెడీ అండ్ మిడిల్ క్లాస్ లైఫ్ లో నుండి వచ్చిన లైవ్లీ జోక్స్, ఈ ఎలిమెంట్స్ నన్ను కూడా ఎంజాయ్ చేసేలా చేశాయి. ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ ఇంటరాక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి బ్యాక్గ్రౌండ్ లో సుందరి సాంగ్ వల్ల దేనివల్ల నాకు తెలియదు, ఆ మూమెంట్స్ చాలా బాగున్నాయి. బట్ వెంటనే అయిపోతాయి ఆ సీన్స్. తర్వాత స్కూల్లో వచ్చే కామెడీ, మామా అల్లుళ్ళ గోల, పంతం, చెప్పాగా రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ని క్రింజ్ లేకుండా రిలేటబుల్ గా హెల్దీ కామెడీ చేశాడు. అండ్ సెకండ్ హాఫ్ లో వెంకటేష్ గారు వచ్చాక ఇక అఫ్ కోర్స్ ఏదో తీసుకొద్దాం, క్యాష్ చేసుకుందాం అనే ఇంటెన్షన్ ఉంది. బట్ అవి ఫోర్స్డ్ గా ఉన్నాయా లేదా అనేది పాయింట్. ఫోర్స్డ్ గా లేవు, వర్క్ అయ్యాయి, ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేశారు, ఫ్యామిలీ భయంకరంగా ఎంజాయ్ చేస్తారు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఎంతో మంది రివ్యూవర్స్, క్రిటిక్స్ అనిల్ రావుపూడిని ట్రోల్ చేసిన, బ్యాష్ చేసిన, తిట్టుకున్న, నాలాంటోళ్ళు ఆయన మీద పడి ఏడ్చిన, యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే జనాలకి నచ్చే సినిమా చేస్తున్నాడు. ఇది కూడా అలాంటిదే. ఇక సినిమాలో బొక్కలంటే ఆ సాంగ్స్ అండ్ సీరియల్ క్వాలిటీ, లుక్ ఆఫ్ ది ఫిల్మ్. సినిమాలో ఒక సీరియల్ నడుస్తూ ఉంటది, ఆ సీరియల్లో ఉన్న టెక్నికల్ క్వాలిటీకి ఈయన సినిమాలో ఉన్న టెక్నికల్ క్వాలిటీకి డిఫరెన్స్ ఉండదు. సాంగ్స్, హుక్ స్టెప్ ఒక్కటే నాకు నచ్చింది. చాలా మందికి అనిల్ రావుపూడి గారి సినిమాలు నచ్చకపోవడం కన్నా ఆయన సక్సెస్ నచ్చదు చాలా మందికి. వాళ్ళందరూ ఏడుస్తూనే ఉంటారు. ఆ బ్యాచ్ లో ఉన్న నాకు కూడా సినిమా ఓకే అనిపించింది. బట్ సంక్రాంతికి వస్తున్నాకే నేను కొన్ని ఎక్కువ మార్కులు ఇస్తాను. బికాస్ ఇన్నోవేషన్ ఇన్ రైటింగ్, అంటే ప్యారడీలో కూడా కొంత ఇన్నోవేటివ్ చూపిస్తాడు. దీనిలో జస్ట్ ఈజీగా సింపుల్గా రాసేసినట్లు ఉంటాయి కొన్ని సీన్స్. సో ఫ్యామిలీ ఆడియన్స్ వదలొద్దు, రికార్డులు బద్దలు కొట్టేస్తుంది సినిమా.